నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఇండియా కూటమి తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి బరిలో నిలిపింది. సుదర్శన్ రెడ్డిని ఎంపిక రేవంత్ రెడ్డి స్కెచ్ లో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించిందా? రేవంత్ రెడ్డి ప్లాన్ లో భాగంగానే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చిందా? రాహుల్ గాంధీతో గ్యాప్ లేదని రేవంత్ రెడ్డి నిరూపించడానికే ఈ కథ నడిపారా? ఉపరాష్ట్రపతి ఎంపికలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి బరిలో ఉంచింది. సుదర్శన్ రెడ్డి ఎంపికలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇండియా కూటమిని ఏకదాటిపై తీసుకురావడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. దీంతో ఇండియా కూటమి కూడా దక్షిణాదికి చెందిన తెలుగువారిని ఎంపిక చేస్తుంది. ఈ ఎంపికలో రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ఉపరాష్ట్రపతి ఎంపికలో రేవంత్ తన మార్కును చాటుకున్నారనేది స్పష్టమవుతోంది. రాజకీయ నేపథ్యం లేని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం వ్యూహాత్మకత అడుగేనని చెప్పాలి. సుదర్శన్ రెడ్డిని బరిలో ఉంచడంతో రాహుల్ రేవంత్లకు మధ్య గ్యాప్ ఉందనే విమర్శలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా అన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రేవంత్ సమాధానం చెప్పినట్లే అవుతోంది. ఈ క్రమంలో టీడీపీ కాంగ్రెస్కు వైరం ఉన్నప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పీవీ తర్వాత సుదర్శన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సహకరించాలని రేవంత్ కోరారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని బాబు పవన్లను రేవంత్ ఇరుకున పెట్టినట్లయింది. ఇప్పటికే ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలవడం లాంఛనమైనట్లే. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇండియా కూటమి అభ్యర్థి గెలవలేరు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ను విసిరారనే చెప్పొచ్చు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఎంపిక తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో సీఎం రేవంత్కి కీ రోల్ పోషిస్తున్నారు. తెలుగు అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఏపీ, తెలంగాణ నేతలను రేవంత్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ నేతలు ఎవరికి సపోర్ట్ చేస్తారో చూడాలి మరి.